మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి గ్రహ గోచారం ఏంటంటారు? ఆల్రెడీ మీనరాశి వారికి ఏలినాటి ప్రభావం ఉందని చాలా మంది అంటూ ఉన్నారు. సో ఎలా ఉంటుందంటారు ఈ మాసం వీరికి? రైట్, అది ప్రస్తుతం ఏలినాటి నడుస్తున్న రాశుల్లో మీన రాశి ఒకటి. అయితే మీన రాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహ స్థితిలో చూసినట్టయితే కనుక మిశ్రమ ఫలితాలు వీరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అష్టమాధిపతి శుక్రుడు నీచంలో సప్తమ స్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది. దీనివల్ల భార్యాభర్తల మధ్య చికాకులు కానీ, లేదా ఎవరికొకరికి తరచూ అనారోగ్యం కలగటం కానీ, అదొకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికీ చతుర్థ స్థానంలో ఇప్పుడు కుజుడు సంచరించడం అనేది కూడా జరుగుతుంది. సో అందుకని ఇంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం అనేది ఒకటి. అంటే ఇంటి ప్రమాదాలు, అంటే ఒకసారి గ్యాస్ స్టవ్ ప్రమాదాలు కానీ, సో ఏవైనా సరే ఇంటికి సంబంధించిన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. సో అందుకని కుటుంబం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో వినియోగించే వస్తువులు, ఆ వస్తువులతో కొంత, అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉంటాయి, ఉన్నట్టుండి అవి షాక్ కొట్టచ్చు. గ్యాస్ అయినా, సో అది లేదు, మనం కొద్దిగా రూరల్ ఏరియాలో ఉన్నాం అనుకోండి, మన ఇంట్లోనే పాములు వెళ్ళిపోవచ్చు. ఏదైనా సరే ఈ మనం గుర్తించుకునేవి, అలా జాగ్రత్త పడి అమ్మో అనుకునేవి అంశాలు కొద్దిగా ఇంట్లో ఉంటాయి. సో అందుకని కొద్దిగా ఈ నెలంతా జాగ్రత్తగానే గమనించుకుంటూ ఉండాలి. పరిసరాలు, మనం వాడే వస్తువులు, ఇలాంటివన్నీ ఒక చూపేసి ఉంచుకోవటం అనేది అవసరం. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అదే విద్యార్థులకి పర్వాలేదు, ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. సో ఆగస్టు 17 తర్వాత ఇంకా మరింత మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మరీ చెడుగా అయితే అవసరం లేదు. అంటే వీళ్ళకి జనరల్గా ఏంటంటే ఏ నడిచని ఉన్నప్పుడు ఎంతో కొంత కొద్దిగా బద్ధకం అనేది ఉంటుంది. సో ఆ బద్ధకాన్ని తగ్గించుకుంటే ఇంకా కొద్దిగా మంచి ఫలితాలు వస్తాయి. మరి ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో విదేశీ యుగం కూడా ఉందంటారా? చేయొచ్చు అంటారా? దూర ప్రయాణాలు, విదేశీ యుగం కూడా ఉందంటారా? చేయొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఎప్పటి నుంచో మనకి వ్యయంలోనే రాహు సంచరించడం అనేది ఉంది కనుక దూర ప్రయాణాలు చేయాలి అంటే విదేశాలకి కాదు, మనం ఏదైనా సరే దూర ప్రాంతాలకి వాటికి వెళ్ళాలన్నా సాధ్యమవుతుంది. తర్వాత ఏదైనా సరే విడిగా మనం దూర పుణ్యక్షేత్రాలు దర్శించాలన్నా కూడా సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు కాశీ అవ్వచ్చు, ప్రయాగ్ అవ్వచ్చు, ఇలా దూర ప్రాంత పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉంటాయో అలాంటివి సందర్శించాలన్నా కూడా అవుతుంది. అరుణాచలం ఇలాంటివన్నీ కూడా. సో మీన రాశి వారికి తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. తర్వాత ఇలా ఏదైనా సరే దూర ప్రయాణాలు చేయాలనుకున్నవి కూడా బాగానే సాధ్యమవుతున్నాయి. ముఖ్యంగా గురుగారు, వీరికి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? అయితే ఆరోగ్యపరంగా మనం ఇందాక చెప్పుకున్న ప్రస్తుతం అష్టమాధిపతి సప్తమంలో సంచరిస్తున్నారు కాబట్టి, అయితే వీరి ఆరోగ్యం కన్నా కూడా వీరి భాగస్వామి ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండటం అనేది, అంటే భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, వారి ఆరోగ్య విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే సాధారణంగా వీళ్ళకి మరీ చెప్పుకోదగిన, అంటే శని వల్ల ఏమవుతుందంటే ఏలినాటి శని అనేది తొందరగా అలసిపోతున్న భావన వస్తుంది. కొద్దిగా శ్రమ పడినా కూడా శారీరకంగా ఏదో రకమైన నిస్త్రాణ, అలసట అన్నట్టుగా ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత అదే ఏలినాటి శని వల్ల అకాల భోజనం, అకాల నిద్ర, అంటే వేళకు సరిగ్గా తినలేకపోవటం, వేళకు సరిగ్గా నిద్ర లేకపోవటం, ఇలాంటి బాధలతో కొంత ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. అలాగే ఈ మీన రాశి అనేది ఒంటికి, అంటే జలతత్వం కాబట్టి ఆకస్మికంగా ఒళ్ళు వచ్చేసే అవకాశాలు కూడా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి. ఉన్నట్టుండి సడన్ గా ఒళ్ళు రావటం, పొట్ట రావటం, ఇలాంటివి. మరి గురుగారు, మొత్తం అన్ని రంగాల గురించి చెప్పారు కాబట్టి ప్రథమార్థం బాగుంటుందంటారా? ద్వితీయార్థం బాగుంటుందంటారా మీనరాశి వారికి? ఇది ఏదైనప్పటికీ కూడా ఉన్నంతలో మంచి అయితే కనుక రెండో వారం నుంచే మరింత కొద్దిగా బెటర్ ఉంది. అక్కడ నుంచి ఇంకొద్దిగా మంచి ఫలితాలు ఉంటాయి. అసలు మీనరాశి వారి స్వభావం ఏంటంటారు గురుగారు? అంటే మీన రాశి వాళ్ళు జనరల్గా దేంట్లో అయినా సరే కొద్దిగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోవటం అనేది, అంటే సపోజ్ ఇప్పుడు నాకు దేవుడు అంటే నమ్మకం అనుకోండి, ఆ దేవుడికి గుళ్ళు కట్టించేద్దామా అన్నంతగా ఆ భక్తి అనేది ఎక్కువ ఉంటుంది. అలా మనకి చెడు అలవాటు ఉంటే చెడు అలవాటులోకి ఎక్కువ వెళ్ళటం అనేది, మంచి అలవాటు ఉంటే మంచి అలవాటు ఉండటం అనేది ఒకటి. అయితే వీళ్ళు మనసు మంచిది ఉన్నప్పటికీ కూడా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, అంటే మాట తీరులో లోపం ఉండొచ్చు, లేదా మనం చెప్పాలనుకున్న వ్యక్తీకరణ కరెక్ట్గా అవతల వాళ్ళకి రీచ్ కాలేదు,
రీచ్ కాలేకపోవచ్చు. సో దానివల్ల వీళ్ళు ఒక్కోసారి తాత్కాలికంగా అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే జనాలతో ఎంత బాగా కలిసినప్పటికీ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా కొద్దిగా ఏకాంతంగా ఉండటమే ఇష్టం ఉంటుంది. అంటే ఇప్పుడు నేను పని చేయాలి కాబట్టి 10 మందితో కలిసినట్టు ఉంటా, కానీ నాకు ఇంటికి వెళ్ళక అబ్బా నేను నా గదిలో అక్కడనే హాయిగా ఉంటే అంత బాగుంటుంది, అలా ఒక రకమైన ఏకాంత వాసాన్ని కోరుకోవటం అనేది ఉంటుంది. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అయితే ప్రస్తుతం అయితే కనుక వీరి యొక్క ఉద్యోగ కార్యకుడు కూడా గురుడే, తర్వాత రాశికి అధిపతి కూడా గురుడే. ఆయన ప్రస్తుతం అయితే కనుక ఓక్షలోనే ఉన్నప్పటికీ కూడా ఆయన పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా బాధ్యతలు అనేవి ఎక్కువ పెరగటం అనేది ఉంటుంది. సో తలకి మించిన భారంగా పనులు చేయాల్సిన అవసరాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. బట్ నెట్టుకు వస్తాడు అంతవరకే తప్ప ఏ రోజు కూడా సుఖం శాంతి అనేవి ఉండవు. అయితే ఆగస్టు 18 నుంచి నెమ్మదిగా వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగటం అనేది, మనం ఎన్నాళ్ళు పడిన కష్టానికి ఒక గుర్తింపు రావటం అనేది కానీ, లేదు ఇన్నాళ్ళ కష్టానికి వీడ్కోలు పలికితే మరొక కంపెనీ మంచిది ఆహ్వానించడానికి కానీ అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఆగస్టు 18 నుంచి కొద్దిగా వృత్తి ఉద్యోగాల పరంగా ఏర్పడుతున్న చికాకుల నుంచి తప్పించుకోవడానికి ఉంటుంది. మరి ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, వారికి వివాహ యోగం ఉందంటారా? అయితే ప్రస్తుతం వివాహానికి సంబంధించిన బుధుడు పంచమంలో ఉన్నాడు, కానీ బట్ ఆగస్టు 22 లోపు అయితే కనుక ఇంకొద్దిగా బెటర్. కానీ ఏదైనప్పటికీ కూడా సప్తమ స్థానంలో అష్టమాధిపతి కూర్చోవటం అనేది వైవాహిక విషయాలకి, అంటే ఇప్పటికే భార్యాభర్తల మధ్య కూడా చెప్పుకున్నాం మనం ఇందాక, ఒకసారి అనారోగ్యాలు కలుగుతూ ఉండొచ్చు. సో అలాగే సంబంధాలు కూడా కొద్దిగా బాగా కష్టపడితే తప్ప కుదరని పరిస్థితి అయితే ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ప్రేమ స్థానంలోనే బుధుడు సంచరిస్తున్నాడు కాబట్టి కొద్దిగా ప్రేమ వివాహాలు అయితే కొద్దిగా తేలిగ్గా అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతాయి, కొంతవరకు ముందుకెళ్లే పరిస్థితి ఎక్కువ ఉంది. మరి ఎవరికైతే సంతానం లేదో సంతాన యోగం ఉందంటారా? సంతాన స్థానాధిపతి పర్వాలేదు, కొంతవరకు సంతాన స్థానంలోనే గురుడు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతాన విషయాలు కాబట్టి. తర్వాత ఏదైనా సరే కొద్దిగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఇలాంటివి ఏదైనా సరే అనుభవం ఉంటే వాళ్ళకి కూడా కొంతవరకు మంచిదే మన పెట్టుబడులు పెట్టడానికి. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? అదే కుటుంబ వాతావరణం మాత్రం ఇలా ఏదో రకంగా మనం ఇందాక చెప్పుకున్నాం, చతుర్థ స్థానంలో ఉండే ఇంటి చుట్టూ ఉండే వాతావరణంలో భార్యాభర్తలు కీచులాటలు అనేది పక్కన పెడితే ఇంట్లో ఉండే వస్తువులు వాటి వల్ల కూడా ఒక్కోసారి ప్రమాదాలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పి. మరి గురుగారు ఈ మాసంలో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఓన్ గా వ్యాపారం పెడదాం అనుకుంటే పెట్టొచ్చు అంటారు? ఇది కొత్తగా వ్యాపారాలు పెట్టాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడే కాదు మరి కొద్ది నెలలు కూడా కొంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనుక మేన్ రాశి వారికి కనిపిస్తుంది. సో ఏదైనా సరే ఉన్న వ్యాపారాలే ఎలాగైనా సరే ముందుకు తీసుకెళ్లేలాగా చూసుకోవాలి తప్ప కొత్త వాటికి ఇది సరైన సమయం ఇప్పుడే కాదు, ఇంకా కొద్ది నెలలు ఆగాలి. అంత బాగా వీలుగా లేదు ప్రస్తుతం అయితే మేన్ రాశి వారికి. గృహయోగం, వాహన యోగం ఉందండి. అయితే ప్రస్తుతం అయితే గృహస్థానంలోనే మరి ధనాధిపతి సంచరించడం అనేది జరుగుతుంది కనుక ఇల్లులో ఇలాంటివి తీసుకోవాలి అనుకుంటే కనుక సాధ్యం అవటం అనేది జరుగుతుంది. అలాగే ఇంటికి సంబంధించి ఏమైనా సరే మనం అమ్మకానికి పెట్టినా కూడా అవి కూడా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, అమ్ముడుపోవడానికి. సో ఇంటికి కొనుగోలు, అమ్మకం కొనుగోలు రెండింటికి అలాంటి వాటికి మంచిది. ఇంట్లో వస్తువులతోనే జాగ్రత్తగా ఉండాలి, కానీ ఇల్లు అమ్ముకోవడం, కొనుక్కోవటం, వాహనాలు తీసుకోవటం అలాంటివి సాధ్యమవుతాయి. అవి వాటి పరంగా ముందుకెళ్ళచ్చు. మరి గురుగారు ఈ మాసం అంతా మీనరాశి వారికి ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుంది? అయితే మీరు వరాలక్ష్మి నరసింహస్వామిని పూజించినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటికి సంబంధించిన ప్రమాదాలు అవి ఎక్కువగా లేకుండా ఉండడానికి, ఇతరులతో కూడా మంచి మనకి పెరగడానికి అయితే కనుక వీళ్ళు సాధారణంగా ఈ నెలంతా కూడా కొద్దిగా వరాలక్ష్మి నరసింహస్వామిని పూజిస్తాం మంచిది. గురుగారు మొత్తం మీద ఆగస్టు మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.